హలో అండి. వెల్కమ్ టు శ్రీ స్వప్న వ్లాగ్స్. ఈరోజు శ్రావణ మాసం నైవేద్యాలు సిరీస్లో భాగంగా రెండవ రోజు నైవేద్యం పచ్చి కొబ్బరి మిరియాలతో పులిహోర తయారు చేసుకుందాం. పచ్చి కొబ్బరి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి చల్లారిన తరువాత వీటిని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. పులిహోర కోసం మనం వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. మనకు తాలింపు గింజలు వేగినాక 1 ఇంచు దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, సోంపు గింజల వల్ల మనకు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇది వేసుకోండి. ఇవి వేగిన తరువాత కొన్ని జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. తరువాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తరువాత మనం పేస్ట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరిని 2 నిమిషాలు మాత్రమే వేయించండి. ఎక్కువసేపు వేయించకండి. తరువాత చల్లారిన అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఇందాక మనం రెడీ చేసుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పచ్చి కొబ్బరి మిరియాల పులిహోర రెడీ. చూశారు కదా ఎంత సింపుల్గా పులిహోర రెడీ అయిందో. ఎప్పుడూ చేసుకునే నైవేద్యాలే కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.